మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు ఈ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడంట. అంటే యేసయ్య అంట శోధింపబడనంట, శ్రమపడ్డాడంట. ఎవరైతే శోధింపబడుతున్నారో అట్టి వారికంట సహాయం చేయడానికి దేవుని పిల్లారా ఆయన రెడీగా ఉన్నాడంటే యేసయ్య. అయితే ఎందుకు శ్రమపడాలా, ఎందుకు శోధింపబడాలంటే దేవుని పిల్లారా, కుటుంబంలో మనందరం ప్రభువులో ఉండి ప్రభువులో సాగిపోతుంటే భర్త ద్వారా, పిల్లల ద్వారా, చుట్టాల ద్వారా, లేకపోతే శరీర కోరికల వలన శోధింపబడి దేవునికి దూరం అవుతున్న మనలకి యేసయ్య గుర్తు పెట్టుకోనంట ఈ శోధనలన్నిటి నుంచి ఎన్ని జయించడానికి గొప్ప శక్తిని, సహాయం అనుగ్రహించి అన్నిటినీ జయించి నిజ జీవానికి వెళ్ళటానికి ఒక విజయ పతాకం మనకు దయచేస్తా అంటే అట్టి భాగ్యం మనందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. ఆయన శోధింపబడిన వాడై ఉన్నాడు నైనా. శోధింపబడి వారికి సహాయం చేయగలిగిన వాడు మహానుభావుడని యేసయ్య గనుక నైనా మేమందరం కూడా శోధన నుంచి అతని శోధన జయించి ఒక విజయం పొందగలిగే భాగ్యం బిడ్డలు భూమి మీద ఉన్న పిల్లలందరికీ అనుగ్రహించి ఏ పాపము అంటకుండా నీ ఎదుట మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ పాపాన్ని జయించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ఏమని అడుగుతున్నాయినా. తాగుడనే తలంపులతో, వ్యభిచార తలంపులతో ఎంతమంది అయితే శోధింపబడుతున్నారో వాటి నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.